నా పేరు మదర్శాష, అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర కన్వీనరు. మొట్టమొదటిగా మీడియాకి మీకు ప్రత్యేకమైనటువంటి జైభీములు. మాతో పాటు మీరు ఎంతో చాకిరీ చేశారు. ఏదేమైనప్పటికీ ఈరోజు గుంటూరు నగరంలో మరి క్రైస్తవ లోకం రోడ్డు మీదకి వచ్చి జరిగినటువంటి అన్యాయాన్ని, అక్రమాన్ని ఒక స్త్రీ అనేది కూడా చూడకుండా అమానుషంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెయిల్ కూడా లేకుండా చేసినటువంటి మరి ఈ చర్యని మేము అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి కూడా ఖండిస్తున్నాము. అయితే ఒకటి ఆలోచించాలా, క్రైస్తవిజం మానవత్వం మరి ప్రేమను నేర్పింది తప్ప మరి ఏనాడు కూడా దేశాలతో రగిలిపోలేదు. మనిషిని ప్రేమించారు. అందులో ఇంకా ముఖ్యంగా వైద్యాన్ని, విద్యని సకలమైనటువంటి అందించినటువంటి భారతదేశానికి వాళ్ళకే గౌరవం లేకపోవటం చాలా సిగ్గుచేటు. ప్రజా సంఘాలతో పాటు క్రైస్తవ సంఘాలు ఒంటరిగా లేరు. వారి పక్షాన్ని మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి మనవి చేస్తూ, ప్రభుత్వ అధికారులారా, ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో మీరు ఆలోచించవలసిందిగా జై భీములు తెలియపరుస్తున్నాను. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు జిల్లాలో అన్ని డినామినేషన్స్ కలిసి బిషప్ చిన్నాపతిని బాగయ్య గారి ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ చేయడం జరిగినది. ఎందుకు శాంతి ర్యాలీ చేయాల్సి వచ్చిందంటే, మొన్నటి రోజున జూలై 25వ తారీఖున ఛత్తీస్గఢ్లో అమానుషంగా అక్రమంగా 2 నన్స్ని అరెస్ట్ చేసి, ఎంతో అంటే వాళ్ళు ప్రశాంతంగా వారి పని వారు చేసుకునేటువంటి నన్స్ ఒక విద్య, వైద్యం ఏదైనా సదుపాయాలు కల్పించాలి. ఒక పిల్లవాడికి ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ కావాలంటే మనం ఏ స్కూల్ వేస్తాము? ఇలాంటి గౌరవనీయులైనటువంటి నన్స్ స్కూల్స్లోనే ప్రిఫర్ చేస్తాము. అలాంటి నన్స్ మీద వీళ్ళు కుట్రపూరితంగా దుర్గు ఛత్తీస్గఢ్లోని దుర్గ్ అనే స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగినది. ఎందుకు అరెస్ట్ చేశారంటే, బజరంగ్ దళ్ వాళ్ళు బాగా డిస్టర్బ్ చేసి వీళ్ళని అమానుషంగా అన్యాయమైనటువంటి మాటలతో అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. టీసీకి చెప్తే టీసీ పోలీసులను పిలిస్తే పోలీసులు వచ్చి వాళ్ళకే సపోర్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి, ఈ అమ్మాయిల్ని తీసుకెళ్ళి మీరు మత మార్పిడి చేస్తున్నారు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అనేటువంటి కాజులు చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు ఉంచారు, 2-3 రోజులు ఉంచారు, ఇబ్బందులు పెట్టారంట. దీనికి అన్నిటికీ కారణం జ్యోతి శర్మ అనేటువంటి బజరంగ్ దళ్లో ఉండేటువంటి ఒక లేడీ, ఆమె కిలాడి లేడీ. ఆమె పగబట్టి క్రిస్టియానిటీని భూస్థాపితం చేయాలి, క్రిస్టియానిటీ డెవలప్ అవ్వకూడదనే ఉద్దేశంతో వీళ్ళని ఆ విధంగా అరెస్ట్ చేసే విధంగా చేశారు. కాబట్టి దానికి సంబంధించి మా రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా పార్లమెంట్లో కేరళ ఎంపీ గారు వీళ్ళంతా బాగా గొడవ చేశారు. ఎందుకు అన్యాయంగా వీళ్ళని అరెస్ట్ చేశారు, రిలీజ్ చేయండి అంటే, మన క్రైస్తవులు ఐక్యతగా ఉండేలేకే భయపడి కండిషన్ బెయిల్ ఇచ్చారు. ప్రస్తుతానికి మేము ఎందుకు చేసాం, ఇప్పుడు శాంతి ర్యాలీ కండిషన్ బెయిల్ కాదు, వాళ్ళకి కంప్లీట్గా ఏ కేసులు లేకుండా విత్డ్రా చేసుకోండి. విత్డ్రా చేసుకుంటేనే భారతదేశంలో శాంతి సమాధానం పెరుగుతుంది. ఇది స్వతంత్ర దేశంలో మత స్వేచ్ఛ అన్నీ ఉన్నటువంటి దేశం. మా రాజ్యాంగాన్ని కాపాడండి, స్వతంత్రాన్ని కాపాడండి, మత స్వేచ్ఛను ఇవ్వమనేది మా కోరిక. అందుకు మేమంతా శాంతి ర్యాలీ చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చుక్కా చంద్రపాల్, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర క్రైస్తవ నాయకుడిని. థ్యాంక్ యూ. క్రైస్తవుల మీద దాడులు, అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన సిస్టర్స్ మీద అరెస్టుల గురించి ఈరోజు శాంతి ర్యాలీ చేయడం జరిగింది. మరి ఇంత ర్యాలీలో చాలామంది అనేకమైన మరి క్రైస్తవులు, హిందువులు, ముస్లిమ్స్ కూడా పాల్గొన్నారు. మరి ఈ యొక్క శాంతి ర్యాలీని ఉద్దేశించి మరి కనీసం ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా మాకు మద్దతు తెలియపరచలేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాయంటే ఈ క్రైస్తవుల ఓట్లతోటే వాళ్ళు గెలిచారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. అయినా కానీ మరి వాళ్ళు ఎవరు, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా మా క్రైస్తవులకు మద్దతు తెలియపరచలేదు. కాబట్టి మరి రానున్న రోజుల్లో మా క్రైస్తవులంతా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకించి కొత్త ప్రభుత్వాన్ని, మాకు సహకరించే ప్రభుత్వాన్ని మేము ఎన్నుకుంటామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సంఘటన ఇప్పుడు జరిగిన ర్యాలీకి ప్రత్యేకత ఏంటంటే, వారం క్రితము ఛత్తీస్గఢ్లో దుర్గ్ అనే ప్రాంతంలో 2 కన్యాస్త్రీలను, ఆర్సీఎం చర్చికి సంబంధించిన 2 సిస్టర్స్ను అరెస్ట్ చేశారు. సో ఈ అరెస్టుకు నిరసనగా, వారికి మద్దతుగా ఈ రోజున ఇక్కడ పెద్ద ర్యాలీ జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే, అక్రమముగా వాళ్ళు కేసు పెట్టారనేది మరి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి అక్రమమైన విషయాలు క్రైస్తవుల పట్ల, క్రైస్తవ చర్యల పట్ల లేదా విశ్వాసుల పట్ల జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటివి భవిష్యత్తులో మరలా జరగకూడదని కోరుకుంటూ ఈ శాంతి ర్యాలీ జరపడం జరిగింది. కాబట్టి దీనికి ప్రభుత్వం సహకరించి అన్ని విధాలుగా మరి అండగా క్రైస్తవులకు నిలవాలని మేమందరము కూడా కోరుకుంటూ ఈ ర్యాలీ చేశాం. థ్యాంక్ యూ. నమస్తే అండి.
మేము వచ్చేసి ఇది సిస్టర్స్ది. నాకు ఐ వాంట్ టాక్ ఫ్రీలీ. సిస్టర్స్ హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారన్నారు, బట్ ఇట్ ఈస్ ట్రాఫికింగ్ చేసిన వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేస్తాం. అలాంటిది వాళ్ళకి ఎలా ట్రాఫికింగ్ చేస్తారు? రియల్లీ సీరియస్ విషయం ఇది. ఇంకోటి ఏంటంటే మేము ఎంతోమందికి హెచ్ఐవి ఎయిడ్స్ కానీ మెంటల్ రిటైర్డ్ స్కూల్స్ పిల్లలకు కానీ స్ట్రీట్ చిల్డ్రన్ కానీ వీఆర్ సర్వింగ్, వీఆర్ సర్వింగ్. మేము చాలా వరకు హెల్ప్ చేస్తున్నాం వాళ్ళకి. కానీ మమ్మల్ని మరి ఈ విధంగా మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారో అర్థం కావట్లేదు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఒక విషయం నాకు చాలా రూఢిగా ఏంటంటే తెలుసు అంటే, యేసుప్రభు అంటే మరి ఎందుకు ద్వేషం నాకు అర్థం కాదు. యేసుప్రభు ఎవరికి ఏం చేయలేదు, ఏం అన్యాయం చేయలేదు. అలానే మేము కూడా ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించమని మాత్రం మాకు ప్రేమ మాత్రం నేర్పించాడు. అదే ప్రేమను ప్రజలకు పంచుతున్నాం. మరి ఈ ప్రేమను ఎందుకు ఎంత ద్వేషంగా చూస్తున్నారో మాకు తెలియదు. కానీ అంబేద్కర్ చెప్పిన విధంగా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం వీ హ్యావ్ రైట్ టు డూ ఎనీథింగ్, వీ హ్యావ్ రైట్ ఎనీథింగ్ టు హెల్ప్ ఆర్ టు వీ విల్ నాట్ కన్వర్ట్, బట్ ఓన్లీ సీయింగ్ అవర్ సర్వీస్ దేర్ పీపుల్ ఆర్ కమింగ్, దట్స్ ఆల్. సో రియల్లీ ఐఎమ్ సారీ ఇఫ్ ఇట్ ఈస్ ఎనీ హర్ట్ ఎనీబడి, కానీ ఇట్స్ రియల్లీ ఐఎమ్ టెల్లింగ్ ఇట్స్ ట్రూత్. We are only serving the people. Thank you. CSI మరి మిగతా ఫెలోషిప్ ఇండిపెండెంట్ చర్చెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కలిసి 25వ తారీఖున అరెస్ట్ చేయబడినటువంటి కన్యాస్త్రీలని మరి వాళ్ళపై 2 కేసులు బనాయించి హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి బలవంతం మార్పిడి చేస్తున్నారు అన్నటువంటిది ఈ 2 కేసులు బనాయించి వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది. అందుకే మరి వాళ్ళని విడుదల చేసి వారిపై ఉన్నటువంటి కేసులని వాళ్ళు మరి రద్దు చేసుకోవాల్సిందిగా మేము కోరుతూ మరి ఈనాడు ఈ శాంతియుత ర్యాలీని జరపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క శాంతియుత ర్యాలీలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఆ జరిగినటువంటి ఆ చర్యను ఖండిస్తూ విడుదల చేయాలి, వారిపై ఉన్నటువంటి కేసులు కూడా తీసివేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దేశంలో ఇలాంటి అరాచకాలని మరి ఏనాడు కూడా చేయకూడదు అన్నటువంటిది, అందరూ సామరస్యంగా కలిసిమెలిసి జీవించాలి అన్నటువంటి దాన్ని మరి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి మరి క్రైస్తవ బిడ్డలు అనేటువంటి వాళ్ళు మంచితనాన్ని బోధిస్తారు, మరి అందరికీ మంచిగా బోధిస్తారు, విద్యను అందిస్తారు, ఆరోగ్యాన్ని అందిస్తారు. కాబట్టి వాళ్ళని గుర్తించవలసిందిగా మేము సమాజాన్ని మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వైజాగ్లో ఉన్న కింగ్ జార్జ్ హాస్పిటల్ని కూడా పేరు మార్చాలని. అంటే ఈ దేశం ఎలాంటి మార్పులు చేరడానికి మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? ప్రస్తుతం అయితే మేము ఈ యొక్క సమస్యలో మేము ఎక్కువగా నిమగ్నమై ఉన్నాము. కాబట్టి ఎటువంటి అరాచకాలని మరి మేము ఖండిస్తూ ఉన్నాము. ఎటువంటి చేయకూడదని మేము ఒక సందేశాన్ని మేము వారికి అందజేస్తూ ఉన్నాము. నా పేరు ఫాదర్ ధర్మరాజ్ అండి. ఈ రోజున క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క అన్యాయాన్ని, అక్రమాన్ని అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో క్రైస్తవ శాఖలన్నీ కూడా మేమందరం కూడా ఒక్కటేనని తెలియజేయడానికి ఈ యొక్క ర్యాలీని, ధర్నాన్ని కొనసాగించి ఉన్నాము. ప్రేమను ప్రేమించని ప్రేమకై, ప్రేమించే ప్రేమను ప్రేమిస్తుంది అంటారు. ఈ భారతదేశంలో ప్రేమను చూపించడానికే, ఆ ప్రేమ అనే మార్గాన్ని చూపించడానికే క్రైస్తవ శాఖలన్నీ కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి ఎవరు మమ్మల్ని ద్వేషించినా కూడా మేము ప్రేమిస్తూనే ఉంటాం, మన్నిస్తూనే ఉంటాం. ఆ క్రీస్తు ప్రభువు చూపినటువంటి మార్గంలో కొనసాగుతూనే ఉంటాం. ఉక్కు మనిషి ఎవడో, ఊక మనిషి ఎవడో కష్టకాలమందే స్పష్టమగును, ఉత్తుత్తి సమయములందు అందరూ ఉత్తములే, విశ్వదాభిరామ వినురవేమ అంటారు. అనగా ఇటువంటి కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చినప్పుడు క్రైస్తవులందరూ కూడా ఏకమవుతారు. క్రైస్తవులందరూ కూడా ఇంకా వారి యొక్క విశ్వాసంలో బలపడతారు అని తెలియజేయడానికే క్రైస్తవ శాఖలన్నీ కూడా ఈరోజు సమూహంగా, ఐకమత్యంగా ఈ యొక్క ర్యాలీని కొనసాగించడం జరిగింది. మరి ముఖ్యంగా 2 ముఖ్య ఉద్దేశాలు. క్రైస్తవులు కూడా భారతీయులే అనేటువంటి నినాదాన్ని చాటి చెప్పడానికి, అదేవిధంగా ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల వారికి చట్టసభల్లో జరుగుతున్నటువంటి అన్యాయాలు, రిజర్వేషన్లో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలను సరిచేసి క్రిస్టియన్స్ కూడా అందరూ కూడా ఒక మాదిగ హిందూకి, మాదిగ మాలాకి ఉన్నటువంటి ఆ యొక్క చట్టాలన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా ఈ యొక్క ధర్నాన్ని కొనసాగించడం జరిగింది. దయచేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దేశం కోసం, ఈ దేశ శ్రేయస్సు కోసం ప్రతి క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా కష్టపడతాడు అని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. నమస్తే సార్, చెప్పండి. భారతదేశంలో భారతదేశ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే
మత స్వాతంత్రం. మరి ఈరోజు మనం చూసినట్లయితే క్రైస్తవ బిడ్డలుగా మేము ఈ స్వాతంత్రం మాకుందా లేదా అనేటువంటి డిలేమాలో పడిపోయాము. ముఖ్యంగా ఫాదర్స్, సిస్టర్స్ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ద్వారా, హాస్పిటల్స్ ద్వారా, స్కూల్స్, కాలేజెస్ ద్వారా ఎన్నో సేవలు చేస్తూ ఉంటారు. అది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, అందరికి కూడా ఈ యొక్క విద్యా వైద్యం అనే దాన్ని అందించడం జరుగుతుంది. మరి పోయిన నెల జూలై నెల 25వ తేదీన ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇద్దరు సిస్టర్స్ని అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని మేమందరం కూడా ప్రభుత్వం వారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు గుంటూరు పట్టణం అంతా కూడా అన్ని క్రైస్తవ సంఘాల ప్రజలు కలిసి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. సిస్టర్స్కి అక్కడ అక్రమంగా అరెస్ట్ చేయబడినటువంటి సిస్టర్స్కి బెయిల్ అయితే వచ్చింది, కానీ వారిపైన కేసు ఇంకా పూర్తిగా తీసివేయబడలేదు. మరి అది ఎటువంటి దానికి ఆధారాలు ఏమి కూడా లేవు కాబట్టి మరి ఆ యొక్క కేసులను ఎత్తివేసి సిస్టర్స్ని రిలీజ్ చేయవలసిందిగా, క్రైస్తవులు కూడా భారతీయులే అని గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దుర్గ్ స్టేషన్లో జరిగినటువంటి అన్యాయాన్ని ముక్త ఖండిస్తూ ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ వద్ద ఉన్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులందరూ శాంతియుతంగా జరిగినటువంటి అన్యాయం మీద గళమెత్తి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజం, అదేవిధంగా భారతదేశంలో పార్లమెంటులో మాట్లాడినటువంటి ఎంపీలు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ప్రేమ, శాంతి, సహనం, క్షమ అనే గుణాలతో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంకా అనేక రకాల సేవలు చేస్తున్నటువంటి ప్రిజన్ మినిస్ట్రీ కావచ్చు, ఇంకా అనేక మందికి సేవ చేస్తున్నటువంటి క్రైస్తవత్వాన్ని ఈ భారతదేశంలో నిలబెట్టడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేస్తున్నటువంటి ఈ శాంతి ర్యాలీని మరి ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు గౌరవించాలని, అదేవిధంగా గవర్నమెంట్లు గౌరవించాలని, మరి భారతీయ క్రైస్తవులంతా కూడా భారతీయులని గుర్తించాలని ఈరోజు మేము చేస్తున్నటువంటి ఈ ర్యాలీని మరి జయప్రదం చేసినటువంటి క్రైస్తవ సంఘాలంతా కూడా రానున్న రోజుల్లో కూడా క్రైస్తవత్వం నిలబడటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అందరూ కూడా ఆశిస్తూ, వీ వాంట్ జస్టిస్, న్యాయం చేయండి, వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులను తీసివేయండి, మరి అన్యాయంగా అక్రమంగా నిర్బంధాలు లేకుండా చేయండి అని మేమందరం కూడా మనవి చేస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. వాళ్ళు రావాలంటే ఏం చేయాలి, చేయాలి మరి మనం భవిష్యత్తులో. భారతదేశంలో జరుగుతున్నటువంటి క్రైస్తవులపై, క్రైస్తవ సేవకులపై, క్రైస్తవ దేవాలయాలపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించాలని ఈరోజు గుంటూరు పట్టణంలో ఈ శాంతి ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో సేవే ధర్మముగా, సేవే మార్గముగా, సేవే సత్యముగా భావించినటువంటి కన్యాస్త్రీల మీద అన్యాయంగా అక్రమముగా కేసులు పెట్టి వారిని నిర్బంధించి అన్నారు. బెయిల్ అయితే వచ్చింది, కానీ వారి మీద ఉన్నటువంటి కేసులను మాత్రం మాఫీ చేయలేకపోయింది ఈ భారతదేశ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు మేము కోరుకునేది క్రైస్తవుల హక్కులను కాపాడండి, క్రైస్తవులను కూడా మేము భారతీయులను గుర్తించండి, మమ్మల్ని కూడా ఈ సమాజంలో ఒకరిగా భావించి మేము చేసేటువంటి సేవలు సమాజానికి ఉపయోగపడుతున్నాయని ఉద్దేశించి వాటిని సంతోషంగా స్వీకరించాలని, ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు ఇక ఎప్పుడు కూడా జరగకుండా ఈ ఆంధ్రప్రదేశ్ కానీ, అదేవిధంగా భారతదేశం కానీ, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆ కన్యాస్త్రీల మీద ఉన్నటువంటి ఆ కేసులు అన్నింటినీ కూడా ఎత్తివేయాలని మేమందరం కూడా కంఠముతో మేమందరం కూడా ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటివి జరగకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతూ ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఒక్క నిమిషం.
చేయండి.